లడ్డు అంటేనే పెద్ద ప్రాసెస్‌లో మనం అనుకుంటాము. కానీ ఈజీగా మోతిచూర్ లడ్డు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు ఎలాంటి గరిటె కూడా అవసరం లేకుండా మోతిచూర్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక బౌన్‌లో 200 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను. ఆ గిన్నె క్వాంటిటీ 200 గ్రామ్స్. మీరు ఎక్కువ తీసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కటి డబుల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఉండలు లేకుండా మనం ఫస్ట్ కొంచెం వాటర్ పోయక ముందే ఇలా చేద్దాము. దీనివల్ల ఎలాంటి ఉండలు లేకుండా ఉంటుంది. మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే పిండి కొలతకు తీసుకున్న కప్పులో దానిడు వాటరు ఇందులో పోసుకున్నాను. ఫస్ట్ కొద్దిగా పోస్తూ కలపాలి. ఎందుకంటే ఉండలు అనేవి వెళ్ళిపోవండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండండి. లడ్డు అంటేనే పెద్ద ప్రాసెస్ అనుకుంటాము, కానీ చాలా ఈజీ అండి. ఈ మోతిచూర్ లడ్డు ఇంకా ఈజీ. ఈ విధంగా కొన్ని వాటర్ వేస్తూ కలపండి. గుర్తుపెట్టుకోండి, నేను 200 గ్రామ్స్ ఉన్న ఏదైతే కప్పు తీసుకున్నానో దానెడు వాటర్ తీసుకున్నాను. ఆ విధంగా వేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు 2 కప్పుల శనగపిండి తీసుకున్నట్లయితే అలాగే 2 కప్పుల నర దాకా వాటర్ వేస్తూ కలపండి. ఈ వాటర్ వేసి కలిపాను. పిండి ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని, నూనె వేడయ్యాక ఏదైతే కలిపిన మిశ్రమం ఉందో అది ఇందులో వేసుకోవాలి. ఇలా బజ్జీలలాగా వేసుకుంటే సరిపోతుంది. అందుకే కదా గరిటె లేకుండా మోతిచూర్ లడ్డు అని చెప్పాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బజ్జీలలాగా వేసుకుంటే సరిపోతుంది. దీనిని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేద్దాం. ఈ విధంగా మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకున్నాను. దీనిని మిక్సీలో ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాను. మోతిచూర్ణం లడ్డు ఎలా ఉంటుందో ఆ సైజులో ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఏదైతే 200 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతో 200 గ్రామ్స్ షుగర్ కూడా తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడితే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. అందులో అదే కప్పుతో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. గుర్తుంచుకోండి, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, సరిపోతుంది. ఇది ఇలా జిగురులా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ వేసుకున్నాను. నేను ఎల్లో ఉందని ఎల్లో వేసుకున్నాను. ఆరెంజ్ ఉంటే వేసుకోండి. ఇంకొద్దిగా టేస్ట్ కోసం 4 యాలక్కాయలు కూడా ఇందులో వేసుకున్నాను. ఫుడ్ కలర్ వేసినాక ఒక 2 మినిట్స్ దాన్ని కూడా మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇప్పుడు ఏదైతే గ్రైండ్ చేసిన ఈ బూందీ ఉందో అది ఇందులో వేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని దీన్ని ఇలా ఉడకనిద్దాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఫ్రై చేసుకు పెట్టుకున్నానో వాటిని కూడా ఇందులో వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకున్నాను. స్టవ్ను చిన్నగా పెట్టుకొని ఇలాగే దీనిని ఉడకనివ్వాలి. కొద్దిగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మోతిచూర్ లడ్డు రెడీ అయినట్లే. ఎంతో జ్యూసీగా మోతిచూర్ లడ్డు రెడీ అయినట్లే. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.